పల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం స్పీడ్ పెంచింది. 3 పబ్ల ఓనర్లపై కేసులు నమోదు చేసింది. ఇక పబ్ ఓనర్లకు నోటీసులు జారీ చేసిన ఈగల్ టీం మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. ఇక వాక్కుకోరా పబ్, బ్రాడ్వే ఓనర్లపై కేసు కూడా నమోదు చేసింది ఈగల్ టీం. మల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం స్పీడ్ పెంచింది. 3 పబ్ల ఓనర్లపై కేసులు నమోదు చేసింది. పబ్ ఓనర్లకు నోటీసులు కూడా జారీ చేసిన ఈగల్ టీం మల్నాడు రెస్టారెంట్ ఓనర్ సూర్యతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించింది. వాక్కోరా పబ్, బ్రాడ్వే ఓనర్లపై కేసులు కూడా నమోదు చేసింది ఈగల్ టీం. ఓవరాల్గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, 3 పబ్ ఓనర్లకు సంబంధించి అంటే పబ్లపై కూడా కేసులు నమోదు చేసినట్టుగా తెలుస్తోంది ఈగల్ టీం. పూర్తి డీటెయిల్స్ ఏంటి? పల్నాడు రెస్టారెంట్ డ్రగ్ పార్టీ కేసులో ఈగల్ టీం దూకుడు పెంచిందని చెప్పాలి. ఇప్పటి వరకు 5 మంది నిందితులను అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కి తరలించిన తర్వాత కోర్టు అనుమతితోటి కస్టడీలోకి తీసుకొని విచారణ చేసినటువంటి సమయంలో 3 పబ్ యజమానుల పైన అనుమానాలున్నాయి. కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. 3 పబ్ యజమానులు కలిపి డ్రగ్ పార్టీలు నిర్వహించారనేటువంటి అభియోగాలతోటి ఈగల్ టీం వారిపై కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. పబ్ యాజమాన్యాలకు ఇప్పటికే నోటీసులు కూడా ఈగల్ టీం జారీ చేసినటువంటి పరిస్థితి. మల్నాడు రెస్టారెంట్ సూర్యతో 3 పబ్ యజమానులకు సంబంధాలున్నాయని 3 పబ్ యజమానులతో కలిసి డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు ప్రస్తుతం ఈగల్ టీం కూడా గుర్తించినటువంటి పరిస్థితి కనపడుతుంది. పబ్బుల్లో డ్రగ్ పార్టీ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసేవారని వీటికి సంబంధించి కూడా కొన్ని ఆధారాలు కూడా సేకరించినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఇప్పటికే ఈ 3 పబ్ యజమానులను కూడా పూర్తి స్థాయిలో విచారించిన తర్వాత వీళ్ళ పాత్రకు సంబంధించి ఎస్టాబ్లిష్ అయితే వారిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ కూడా తరలించేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక మరొక 4 పబ్ యజమానుల పాత్రకు సంబంధించి విచారణ కొనసాగుతుంది. వాటికి సంబంధించినటువంటి ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఈగల్ టీం పడింది అనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. సూర్య అనేటువంటి వ్యక్తి పోలీస్ ఆఫీసర్ల కొడుకులతోటి పబ్ యజమానులతోటి కలిసి హైదరాబాద్ తో పాటు ములుగు ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున డ్రగ్ పార్టీలు నిర్వహించినట్లు ప్రస్తుతం ఈగల్ టీం యొక్క విచారణలో కూడా వెల్లడైనటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి ఈ రోజు కస్టడీ విచారణలో మరికొన్ని కీలకమైనటువంటి అంశాలు బయటపడేటువంటి అవకాశాలు అయితే కనపడుతున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.